నమస్తే సార్. నమస్తే సార్, మనం రీసెంట్గా చేసిన ఒక వీడియో ఏదైతే హెయిర్ ప్యాక్ చేసామో అది ఆల్మోస్ట్ 1 మిలియన్ పైన వెళ్ళింది అనమాట. సో దాంట్లోనే ఏంటంటే హెయిర్ ప్యాక్ చూపించారు సార్, హెయిర్ ఆయిల్స్ కానివ్వండి, షాంపూస్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా అని. సో గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు చక్కగా తగ్గిపోవాలి అని అంటే మనకి ఆయిల్ రూపంలో ఏదైనా ఉందంటారా? చాలా మంచి ప్రశ్నమా. చాలా మంది దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అవును, నేనైతే కదమ్మా. మళ్ళా చాలా మంది ప్రేక్షకులు నన్ను చూసేసి అసలు సార్ వాడుతున్నాడా లేదా, సార్ వాడితే ఇట్లా ఎందుకుంటాయని చెప్పేసి కూడా కామెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఐ హావ్ అంటే నాకు ఇక్కడ తెల్ల మచ్చ ఉంది, ఇది నాకు ప్రాబ్లం ఏం లేదు, నాకు ఇలా ఉండటమే ఇష్టం. సో అలానే మేబీ సార్ కూడా మేబీ వైట్ హెయిర్ తో ఏం ప్రాబ్లం లేనంత వరకు దానికోసం సొల్యూషన్ ఎతకాల్సిన అవసరం లేదు. ఈ రోజు మేము చెప్పేది ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, గ్రే హెయిర్ అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే. సో ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అనేవి చెయ్యకండి. సో ఆయన వీడియో అంతా చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకు అనేది. సో ప్లీజ్ సార్. సో నేను చెప్పేది అంటే వీడియో అంతా చూస్తే ఒక అవగాహన వస్తుంది. సో కొన్ని నెగిటివ్ కామెంట్స్ కొంతమంది రాయడం వల్ల ఏమైతుంటే మంచి దారిగా బాగా వాడుకొని లబ్ధి పొంది దానివల్ల ఉపయోగం పొందాల్సినటువంటి వాళ్ళు కూడా దానివల్ల కొంచెం అభిప్రాయం ఏర్పడుతుంది. సో మనం మంచిని ప్రోత్సహించాల్సింది కాబట్టి సో మంచి ఫార్ములాస్ చెప్తున్నానమ్మా. ఎంతో మంది వాడిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం కూడా నేను చెప్పడం జరుగుతుందమ్మా. దీన్ని సార్కు వాడుకోవచ్చు, సార్కు వాడుకొని ముందు ఆయన రిజల్ట్ చూపించవచ్చు కదా అని చెప్పేసి మరి ఎంతో వీడియో చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ అనవసరంగా అటువంటి కామెంట్స్ చేయడం వల్ల మంచిగా వాడేటువంటి వాళ్ళకు కూడా డైరెక్షన్ రాంగ్ ఇచ్చినట్లు అవుతుందమ్మా. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కూడా కాదమ్మా. సో సరే, అది నాణ్యానికి ఒక వైపే. సో వయస్సు రీత్యా ఎక్కువ శాతం మందిలో సర్వసాధారణంగా 50-60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో వైట్ హెయిర్ సర్వసాధారణం. దేహధర్మాల్లో జీవధర్మాల్లో భాగంగా వయస్సు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సర్వసాధారణంగా వస్తుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో దురదృష్టవశాత్తు మరి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు వాళ్ళలోనే ఇంకా చిన్న వయసు వాళ్ళు కూడా వస్తుందమ్మా. మేము దైనందిన జీవితంలో ప్రాక్టీస్ లో కూడా ఎంతో మందిని చూస్తుంటామా. సో వయస్సులో వచ్చింది వయోధర్మం, చిన్న వయస్సులో వచ్చింది అనారోగ్యం. అదేమ్మా, అది గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ మధ్య కాలంలో సౌందర్య ఆకాంక్ష పెరిగిపోయింది కాబట్టి మరి కొంతమంది వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అందంగా కనిపించాలని, వాళ్ళ హెయిర్స్ బాగా కనిపించాలనే ఉద్దేశంతో, మరి బాగా అట్రాక్టివ్ కనపడాలనే ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నం చేస్తుంటారమ్మా. అలాంటి వాళ్ళు వాడుకోవాలంటే వాడుకోవచ్చు, అభ్యంతరం అయితే లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఫార్ములా. సో నేనైతే ఆర్టిఫిషియల్ హెయిర్ డై నా జీవితం ఇంతవరకు వాడలేదు, ఇలాంటి వాడు కూడా నేను వాడుకోలేదమ్మా. సో ఈ 30-35 సంవత్సరాలతో ఎంతో మందికి చెప్పి చక్కటి ఫలితాలు పొందిన తర్వాత ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే మనకందరికి ప్రేక్షకులకు అందరికి ఉపయోగపడుతుందని చెప్తానమ్మా. కాబట్టి ఏమంటే నేనైతే వాడవలసిన అవసరం కూడా లేదమ్మా. ఆ సౌందర్య కాంక్ష లేదు, నాకేదో వెంట్రుకలు నల్లగా చేసుకోవాలనే అభిప్రాయం కూడా నాకు లేదు. కాబట్టి దాని మీద అయితే నాకు మంచి మెడిసిన్ అయితే చెప్తానమ్మా. సో ఎవరికైనా సౌందర్య కాంక్ష ఉండి వాళ్ళ వెంట్రుకలు నల్లగా నిగనిగలు ఉండాలి, మరి చిన్న వయసు వాళ్ళైనా పెద్ద వయసు వాళ్ళైనా వాళ్ళకి ఆకర్షణీయంగా వాళ్ళ వెంట్రుకలు కనిపించాలనేటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చు. సో తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళదమ్మా. సో ఇది ఉపోద్ఘాతం. ఎందుకంటే మొదట్లోనే ఒక రకమైన కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ అయితే చూసేవాళ్ళు కూడా అభిప్రాయాన్ని మార్చుకుంటారమ్మా. సో దీనివల్ల ఏదో వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు కాదమ్మా. సో ప్రయత్నం చేయదగ్గ దివ్యమైనటువంటి ఔషధాలు ఎంతో మంది వాడి చక్కటి ఫలితాలు పొందిన తర్వాతనే అందరినీ దృష్టి ఉంచుకొని వాళ్ళకు మంచిగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోనే ఇవి చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏమి కావాలి, ఎలాంటి యూస్ చేయాలనేది అంటే పదార్థాలు అనేది అడిగి తెలుసుకుందాం ప్లీజ్. సింపుల్ అమ్మా. సో కేవలము 2 పదార్థాలు. మొట్టమొదటిది ఇదేంటమ్మా చెప్పండి? వెల్లుల్లి సార్. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో ఈ వెల్లుల్లి గురించి మాకంటే కూడా మీకే బాగా తెలుసమ్మా, ఎందుకంటే ఒంటింటి ఉన్నటువంటి దివ్యమైన ఆహార పదార్థం కాబట్టి. సో వెల్లుల్లి పాయలు తీసేసి వెల్లుల్లి పాయల్ని మన ఆహారంగా ఔషధంగా వాడుకుంటాం, తయారు చేసుకుని వాడుకుంటుంటాము. సో వంటకాల తయారులో వాడతాము. వెల్లుల్లి పొట్టమ్మా. వెల్లుల్లి తీసిన తర్వాత ఈ పొట్టును మనం దేనికి పనికిరాని వస్తువుగా బయట పారేస్తుంటాము. చాలా మందికి తెలియదు, కానీ వెల్లుల్లి పొట్టులో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. అవన్నీ తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతామమ్మా. సో ఈ వెల్లుల్లి పొట్టు ఈ వెంట్రుకలు నల్లగా అయ్యేదానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వెంట్రుకలు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా చుండ్రు రాకుండా ఉండేందుకు, వచ్చిన చుండ్రు త్వరగా తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా దీనికి ఉన్నాయన్నమాట. సో వెల్లుల్లి పొట్టు మనకు అవసరం అవుతుంది అనమాట. సో ఈ వెల్లుల్లి పొట్టును ఏం చేయాలంటే తగినంత తీసుకొని ఒక ఇనుప బాండల్లో బాగా వేడి చేసేస్తే వేడి అయిపోయి కాలిపోయి ఒక స్థాయికి వచ్చిన తర్వాత నల్లగా మసి మాదిరి తయారైపోతుంది. అలాంటి మసి కూడా మనం తయారు చేసి తీసుకొచ్చామా.
సో వెల్లుల్లి మసి అంటారు అనమాట ఇది. సో వెల్లుల్లి పొట్టును బాగా కాల్చడం వల్ల ఈ విధంగా తయారైపోతుంది అన్నమాట, నల్లగా అయిపోతుంది. దాన్ని దించేసేసి చల్లారిన తర్వాత పౌడర్ లాగా తయారు చేసుకుని జల్లించి ఉంచడం వల్ల ఈ విధంగా తయారవుతుంది అన్నమాట. వెల్లుల్లి పొట్టు మసి. సో వెల్లుల్లిపాయలు మీరు ఆహారంలో ఉపయోగించుకోండి, ఆ పొట్టును బయట పారవేయకుండా వేస్ట్ దాకా భావించకుండా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. రెండవది వచ్చేసి ఆలివ్ ఆయిల్ కూడా మనకు సంవత్సరం అంతా కూడా మార్కెట్లో దొరుకుతుందమ్మా. కేవలం ఈ 2 పదార్థాలతోనే ఔషధాన్ని, కేశ తైలాన్ని, హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని కుటుంబ సభ్యులందరూ వాడుకోవచ్చమ్మా. ఆయిల్ వాడాల్సిన అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఈ యొక్క గ్రే హెయిర్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వాడుకోవచ్చు ఈ యొక్క ఔషధాన్ని. చాలా సూక్ష్మంలో మోక్షం అంటే ఇదేమ్మా. మరి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కొంతమందిలో ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇది చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మరి ఈ 2 పదార్థాలు ఉన్నప్పుడు ఔషధంగా ఎలా తయారు చేసుకోవాలని మీకు సందేహం వచ్చి ఉంటుంది, అంతే కదమ్మా. సో ఆ రేషియో ముఖ్యమమ్మా, ఎంత కలపాలనేది తెలుసుకోవాలి, అది కూడా మనం తెలుసుకుందాం. మొట్టమొదట ఏం చేస్తారంటమ్మా, 250 ml ఆలివ్ ఆయిల్ని ఒక పాత్రలో తీసుకొని బాగా వేడి చేసేయాలమ్మా. సో ఒక పాత్రలో ఆలివ్ ఆయిల్ తీసుకొని బాగా వేడి చేసిన తర్వాత, అంటే మరి మరగాల్సిన అవసరం లేదమ్మా, కాస్త పొగలు రావడం మొదలైతే సరిపోతుంది, ఆ స్టేజ్ లో దించేసేయాలమ్మా. సో ఆలివ్ ఆయిల్ దించేసేసి ఒక పాత్రలో తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క మసి ఏదైతే ఉందో అది కలిపేసేయాలి. అది కూడా నేను చూపిస్తానమ్మా. ఇప్పుడు 250 ml ఆలివ్ ఆయిల్ తీసుకున్నాము కదమ్మా, అంటే మీకు అర్థమైంది. ఇక్కడ కొద్దిగా మాత్రమే తీసుకోవడం జరిగిందమ్మా. సో మన ప్రేక్షకులు మాత్రం నేను చెప్పినటువంటి రేషియోలో తీసుకోవాలి. 250 ml ఆలివ్ ఆయిల్ ను బాగా కాచేసేసి ఆ పొగలు వచ్చేటప్పుడు దించేస్తే సరిపోతుంది, మరగాల్సినటువంటి అవసరం లేదమ్మా, కాస్త పొగలు వస్తే చాలు. ఆ 250 ml ఆలివ్ ఆయిల్లో కేవలము 25 grams ఈ వెల్లుల్లిపాయల యొక్క పొట్టుతో తయారు చేసినటువంటి మసి కలిపేసారు, ఇంతే. కేవలము 250 ml ఆలివ్ ఆయిల్ తీసుకున్నాము. ఆ 250 ml ఆలివ్ ఆయిల్లో మనం వెల్లుల్లిపాయలతో పొట్టు తయారు చేసుకున్నాం కదమ్మా, ఎలా తయారు చేసుకోవాలి కూడా చెప్పడం జరిగింది కదమ్మా. ఆ విధంగా పొట్టును, ఆ మసిని ఏదైతే ఉందో పొట్టు ద్వారా తయారు చేసుకున్నటువంటి మసిని కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ హెయిర్ ఆయిల్ చూడండి అమ్మా, ఇది కలుపుతుంటేనే ఎంత కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి, చాలా ఆశ్చర్యపోతారమ్మా. సో న్యాచురల్ చూడండి అమ్మా, కేవలము 250 ml ఆలివ్ ఆయిల్ తీసుకున్నాము. ఆ 250 ml ఆలివ్ ఆయిల్లో 25 grams ఈ విధంగా మనం ఈ యొక్క మసిని కలిపామన్నమాట. సో కరెక్ట్గా రేషియో నేను చెప్పినట్టు కలుపుకుంటే సరిపోతుందమ్మా. సో ఈ పదార్థం కూడా చాలా త్వరగా కలిసిపోతుంది. ఈ మసి కూడా బాగా సూక్ష్మంగా మనం బాగా జల్లి పట్టేసేసి ఇందులో కలిపితే చాలా అద్భుతంగా ఈ యొక్క ఔషధం కూడా బాగా కలిసిపోతుందమ్మా. సో బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క గ్రే హెయిర్కు ఆయిల్ రెడీ అయిపోయింది. కేవలం వెల్లుల్లిపాయ పొట్టు యొక్క మసి ఎగ్జాక్ట్లీ అమ్మా, వెల్లుల్లిపాయల యొక్క పొట్టు దాన్ని తయారు చేసుకున్న మసి ఆలివ్ ఆయిల్ కలపడం వల్ల ఈ విధంగా తయారైంది. ఈ ఆయిల్ అమ్మా ఏం చేయాలంటే కనీసము 2 రోజుల నుంచి 5 రోజుల వరకు అలాగే నిల్వ ఉంచాలమ్మా, వాడకుండా. చల్లారిన తర్వాత ఒక సీసాలో పెట్టేసేసి బాగా మూత పెట్టేసేసి ఒక సైడ్కి, అంటే ఎక్కువగా లైటింగ్ తగలకుండా ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఒక 2 రోజుల నుంచి 5 రోజుల వరకు అలా ఉంచేసేయాలి. అలా ఉంచిన తర్వాత అవసరమైతే దాన్ని ఫిల్టర్ చేసుకొని వాడుకోవచ్చమ్మా. అలా ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోతే కేవలము ఆయిల్ యాజ్ యూజువల్ అప్లై చేసుకుంటున్నాం. సో దీన్ని మరి రెగ్యులర్గా ఆయిల్ పూసుకునేటువంటి వాళ్ళైతే రెగ్యులర్గా వాడుకోవచ్చమ్మా. రెగ్యులర్గా అదర్ హెయిర్ ఆయిల్స్ బదులు ఇదే వాడుకోవచ్చు. కొంతమంది హెయిర్ ఆయిల్ అలవాటు ఉండదమ్మా. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వారానికి కనీసం 2 సార్లన్నా నైట్ అప్లై చేసేసి ఉదయం పూట స్నానం చేయడం కానీ, లేకపోతే స్నానానికి ముందమ్మా వారంలో 2 సార్లు స్నానం చేసే ముందు బాగా అప్లై చేసేసి కాస్త మైల్డ్ షాంపూతో, మరి కాన్సన్ట్రేటెడ్ షాంపూ కాకుండా మైల్డ్ షాంపూతో ఈ విధంగా తలస్నానం చేసుకున్నప్పటికీ చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. కాబట్టి రెగ్యులర్ గా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాల్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి జాబితాలో సంబంధించినటువంటి ఈ హెయిర్ ఆయిల్స్ ఇది కూడా అని చెప్పుకోవచ్చమ్మా. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు వెంట్రుకల పెరుగుదలకు బాగా పనిచేస్తుంది. రెండవది ఏంటంటే ముఖ్యంగా గ్రే హెయిర్, ఈ యొక్క తెల్ల వెంట్రుకలు నల్లగా అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా చుండ్రు లాంటి సమస్యలు ఉన్నా ఇది ఉపయోగపడుతుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆయిల్ వాడేటువంటి వాళ్ళు, రెగ్యులర్గా వాడేటువంటి వాళ్ళు రెగ్యులర్గా వాడుకోవచ్చు. మరి వాడినటువంటి వాళ్ళు, ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు అయితే వారానికి 2 సార్లు వాడుకున్నా సరిపోతుంది. ఇక్కడ మరొకటి కూడా మన ప్రేక్షకులకు తెలియజేయాలమ్మా. సో చాలా మంది ఏంటంటే ఇలాంటి సమస్యలకు పర్మనెంట్ రెమెడీ అడుగుతుంటారమ్మా. సో లోపల నుంచి వచ్చేటువంటి మార్పుల ద్వారా జరుగుతుంది. కానీ నేనేదో వారం రోజులు వాడి నాకు మొత్తం వెంట్రుకలంతా నల్లగా ఉండాలి, నేనేదో 10
10,000 వాడితే నా జీవితాంతం ఉండాలనే దానికి శాస్త్రీయంగా ఎక్కడ లేదమ్మా. కాబట్టి ఈ వాడుకోవడం వల్ల ఏమైతుందంటే మనం హెయిర్ ఆయిల్, తర్వాత ఈ హెయిర్ డైస్, అదేవిధంగా ఈ కెమికల్ షాంపూస్ ఇలాంటివి అనేక రకాలు వాడి చేజేతులారా ఆరోగ్యాన్ని స్పాయిల్ చేసుకునే బదులు ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ వాడుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఏమైనా హెయిర్ డైస్ ఇలాంటివి ఏమైనా వాడుకున్నాం అనుకోండి, ఒక ప్యాక్ రూపంలో కానీ ఇంకొక రూపంలో కానీ ఏదైనా వాడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఫేస్ అంతా నల్లగా కావడము, తర్వాత హెయిర్స్ కోర్స్ హెయిర్స్ రావడము, తర్వాత వెంట్రుకల మీద అలర్జీ రావడము, చుండ్రు రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. అలాంటివన్నీ కాకుండా ఉండేందుకు న్యాచురల్ రెమెడీ ఇదేమ్మా. అంతేగాని ఏదో 10 రోజులు వాడేసి కొంతమంది కామెంట్స్ లో అడుగుతుంటారు ఎన్నాళ్ళు వాడితే మాకు పర్మనెంట్ గా అయిపోతుందని చెప్పేసి. లోపల వచ్చేటువంటి మార్పే కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ గా వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, సో చూసారు కదా, చాలా చక్కగా కొత్తగా, నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా వినలేదు, వెల్లుల్లిపాయతోటి ఇంత చక్కటి ఔషధ గుణాలు కలిగి మన బ్లాక్ ని, హెయిర్ అనేది బ్లాక్ చేయడం అండ్ అలానే హెయిర్ ఫాల్ ని తగ్గించడం అండ్ డాండ్రఫ్ ని కూడా తగ్గించడం. సో మరి ఇది మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? ఒకవేళ మీరు వాడితే డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మీ రిజల్ట్స్ అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే దాని కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. దాన్ని నేను సార్ని అడిగి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా మీ వద్దకు తీసుకురావాలని కూడా మేము ట్రై చేస్తాము. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండి అవర్ ఛానల్.